బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో హైదరాబాద్లో చికెన్ కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. చికెన్ షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ₹200 పలికిన చికెన్ ధర ఒక్కసారిగా ₹100కి పడిపోయింది. అయినా కానీ చికెన్ కొనే కస్టమర్లు కరువయ్యారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ సేల్స్ పాతాళానికి పడిపోయాయి. ఒకవైపు అధికారులు తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేదని చెబుతున్నప్పటికీ కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదంటున్నారు చికెన్ షాప్ ఓనర్స్. మా ప్రతినిధి రాధిక జాయిన్ అవుతున్నారు. చికెన్ షాప్స్ దగ్గర పరిస్థితి ఏంటి, అసలు చికెన్ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, మా ప్రతినిధి రాధిక అందిస్తారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ షాపులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా చికెన్ షాపులు ఖాళీగా కనపడుతున్నాయి. పూర్తిగా డిమాండ్ తగ్గిపోయి రేట్లు కూడా విపరీతంగా తగ్గిన పరిస్థితి. దాదాపుగా మొన్నటికి మొన్న పండగ సమయంలో 200 వరకు కిలో పలికిన చికెన్, ఆ పైన పలికిన చికెన్ ఇప్పుడు ₹100, ₹105, ₹110 కూడా కిలో చికెన్ అమ్ముతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక చికెన్ షాప్లో ఉన్నాము. ఇటు ఎగ్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, వాటిని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కూడా కొంత తక్కువ సేల్స్ అనేవి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ చికెన్ షాప్లో ఉన్న షాప్ ఓనర్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉన్నాయండి, అంటే గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు సేల్స్ ఎట్లా? లాస్ట్ అంటే చాలా తక్కువ ఉండే, పర్లేదు. 1-2 డేస్ నుంచి పర్లేదు, సేల్ బాగానే ఉంది. జనాలు బాగా భయపడుతున్నారు, బట్ బర్డ్ ఫ్లూ ఏం లేదని కూడా చెప్తున్నారు కదా, ఇప్పుడు తింటున్నారు, పర్లేదు. అంటే 1 వీక్ బ్యాక్ ఎట్లా ఉండే? చాలా తక్కువ ఉంది సేల్, ఇప్పుడు పర్లేదు. రేట్లు కూడా బాగా తగ్గించినట్టున్నారు. మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి కదా రేట్లు, మళ్ళీ పెరిగింది. ఎగ్స్ ఎట్లా? ఎగ్స్ 5.5, ₹65 డజన్. సేల్ పెరిగింది, అప్పటికిప్పటి సేల్ పెరిగింది. ఎగ్స్ అయినా చికెన్ అయినా తింటున్నారు. సో ఇప్పుడు కొంచెం ఒక 1 వీక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంత చికెన్ రేట్లు కొంత పెరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే సేల్స్ కూడా పెరిగాయి, దాంతో డిమాండ్ పెరగడంతో కొంత అమౌంట్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. మనం ఒకసారి చికెన్ షాప్లో చూస్తే కూడా ఇప్పుడిప్పుడే కస్టమర్స్ వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో అసలు మిగతా షాప్స్లో ఇంకా ఎట్లా ఉంది, ఓవరాల్గా అసలు మటన్ సేల్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చికెన్ సేల్స్కి సంబంధించి గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంత పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా జనాల్లో భయం అయితే పోలేదు. ఇంకా బర్డ్ ఫ్లూ టెన్షన్తో చికెన్ షాప్లకి రావటానికే భయపడుతున్న పరిస్థితి, చికెన్ తినటానికి భయపడుతున్న పరిస్థితి, ఎగ్స్ కొనాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మటన్ రేట్లు అట్లాగే ఫిష్కి సంబంధించిన సేల్స్ ఎట్లన్నా ఒకసారి తెలుసుకుందాం.